అహోబిలం క్షేత్రంలో రేపటి నుండి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం సాయంత్రం దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ చౌరాన్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విపత్కర పరిస్థితుల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రద్దీ సమయంలో తొక్కిసలాట జరిగితే ఎలా స్పందించాలి, ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తికి సిపిఆర్ ఎలా చేయాలి అనే అంశాలను ప్రదర్శన ద్వారా చూపించారు. అలాగే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా బయటపడాలి అనే విషయాలపై కూడా అవగాహన కల్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో మఠం సిఇఓ రామానుజన్, ఆలగడ్డ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, సిఐలు రమణ, యుగంధర్ బాబు, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మనం చూడాల్సింది సీన్ సేఫ్టీ. అంటే ఫస్ట్ మనం అతను పన్న ప్లేస్లో ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఉందా, ఏదైనా సంథింగ్ పాము ఉందా, అవి మనం గమనించాలి. అది చూశాక అక్కడ ఏమన్నా రాళ్ళు ఉన్నాయా, ఎందుకంటే స్లీపర్ చేసినప్పుడు రాళ్ళు వచ్చుకొని గాయం అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఫస్ట్ సైడ్కి తీసుకోవాలి. సైడ్కి తీసుకొచ్చాలి. సైడ్కి తీసుకొచ్చి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. రాజా బాబు లేవలేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? వెంటనే సిబిఆర్ చేయాలా? కాదు, శ్వాస చూడాలి. శ్వాస ఎలా చెక్ చేయాలి? మనం మామూలుగా బేసిక్గా 2 ఫింగర్స్ ఇలా పెడతా ఉంటాం. అలా పెట్టకూడదు. మన బాడీలో సెన్సిటివ్ పార్ట్ ఏదంటే ఇయర్ తమ్మ, ఇది ఇయర్లో దీన్ని తీసుకెళ్ళి నెత్తి దగ్గర పెట్టాలి. అప్పుడు మనకు శ్వాస తేమ తగినప్పుడు ఓకే గాలి ఆడుతుంది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి గాలి ఆడట్లేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? పల్స్ చూడాలి. పల్స్ అక్కడ మనం ఎక్కడ చూస్తాం? ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడాలి. మన బాడీలో లాస్ట్ చనిపోయే నిమిషం వరకు పల్స్ అనేది కేవలం ఇక్కడ లావు. ఫర్ ఎగ్జాంపుల్ 30% చనిపోతాం. అది అతను ఉన్నప్పుడు ముందు రాజా జాగ్రత్త. ఓకే గుడ్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ గారైన సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు మనం అహోబిలం టెంపుల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో
ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అలాగే జనాలు కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీస్ జరిగినప్పుడు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డ్రిల్ అనేది చేశాము. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, స్టాంపేడ్స్ తొక్కిసలాట కానీ, లేకపోతే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, ఇలాంటి విపత్తులు ఏదన్నా జరిగినప్పుడు ప్రజలు పైగా అధికారులు వాళ్ళ అలర్ట్నెస్ కానీ, ప్రిపేర్డ్నెస్ కానీ ఎలా ఉండాలి అనే దాని బేస్ మీదే మనం ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మనం ఎలా ప్రాధాన్యత ఇస్తాము, అలాగే మెడికల్ టీమ్ ఫస్ట్ ఎయిడ్ చేయటం ఎంత ఇంపార్టెంట్, నార్మల్ జనాలకి భక్తులకి కూడా ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినప్పుడు సేఫ్ షెల్టర్ ఎలా తీసుకోవాలి, అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, లేదా తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఏ పొజిషన్లో ఉంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా వేరే వాళ్ళని ఎలా కాపాడాలి అనేది కూడా ఈరోజు అందరికీ ఒక సెషన్ పెట్టి అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేశాము. తర్వాత మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేశాము. ఈ మాక్ డ్రిల్కి ముఖ్యంగా అహోబిలం టెంపుల్ CEO గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు EHS హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, APS RTC రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.